అమ్మా నొప్పి, నొప్పి నొప్పి, అయ్యో. నీకు పదే పదే చెప్పాను గొడవ పెద్ద చెయ్యొద్దని, విన్నావా? నీ వల్ల ఎంత పని జరిగిందో చూడు. లేదు చోబడా, ఇంత పని జరుగుతుంది అనుకోలేదు. వాడిని నన్నాడని నాకు కోపం వచ్చింది. నిన్నన్నాడా? నన్ను అంది. రౌడీ వెదవలు నాలుగు కూతురు కోసిపోతారు. నేనే నోరు మూసుకున్నాను, నీకెందుకు అంత కోపం? ఎవరినంటే ఏంటి, నువ్వు నా ఫ్రెండ్వి కదా. ఇప్పుడు ముత్తు కాలుకి ఏదైనా అయిందనుకో, ఫ్రెండ్ అని నీ కాలు ఇస్తావా? ఎప్పుడు చూసినా ఫ్రెండ్ ఫ్రెండ్ అని పిచ్చిదల్లా బాగుతావు. ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు శోభన. డాక్టర్, కాలికేం పర్వాలేదు. ఇట్స్ ఓకే, హి ఇస్ ఆల్ రైట్. స్పోర్ట్స్ మ్యాన్ అందుకని. డోంట్ వరీ, కంగారేం లేదు, మజిల్ స్ప్రెయిన్ అంతే. ఇంకో 2-3 రోజుల్లో అదే తగ్గుతుంది. చాలా థ్యాంక్స్ డాక్టర్. పర్వాలేదు, జాగ్రత్తగా తీసుకెళ్ళండి. థాంక్యూ. నన్ను క్షమించు ముత్తు, నా మూలంగానే నీకు ఇలా జరిగింది. కవిత ఎందుకు ఏడుస్తున్నావు? శోభనకి గొడవ. ఏంటి శోభన? కవిత ఏంది శోభన ఇదే? కవిత జరుగు, జరి కూర్చో. ఇదేంటి కవిత? ఇవ్వు. శోభన, నిన్నే తీసుకో. ఇలా చూడండి, మన హిస్టరీ డిపార్ట్మెంట్ అందరం ఈ సంవత్సరం టూర్కి వెళ్తున్నాం. సార్ కాశ్మీర్కి వెళ్దాం సార్. సార్ బడ్జెట్ ఎక్కువ, ఊటీ వెళ్దాం సార్. సార్ కొడైకెనాల్ పోదాం సార్. ఇది మీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళే టూర్ కాదు, ఎడ్యుకేషనల్ టూర్, విజ్ఞాన యాత్ర. ముందు అది గుర్తుపెట్టుకోండి. ఇలా చూడండి, చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శించటమే ఈ విజ్ఞాన యాత్ర ముఖ్యోద్దేశం. ఏంటి అర్థమైంది కదా? ఇప్పుడు ఇక్కడి నుంచి మనం చెన్నైకి బయలుదేరి పక్కనే ఉన్న మహాబలిపురంలో పల్లవులు చెక్కించిన శిల్పాలను చూసి అక్కడి నుంచి తిరుపతికి బయలుదేరి బోడిగుండు చేయించుకుందామా సార్? నేను కొట్టానంటేనా ఈడియట్ అని. అక్కడి నుంచి తిరుపతి పక్కనే ఉన్న చంద్రగిరి కోటను చూసి అక్కడి నుంచి వయా చిత్తూరు వేలూరు కోటను చూసి ఊరికి తిరిగి వచ్చేస్తాం. మొత్తం 3 రోజుల టూర్. ఇదేం టూర్ సార్, శుద్ధ బోరు. మేము రాం సార్. రాకపోతే మానేయండి, నాకేమ నష్టం, మీకే. ఏంటి సార్ మీరనేది? అవును, ఆల్రెడీ కాలేజీ ఫీజుతో పాటు టూర్ కూడా డబ్బులు కట్టారు కదా. ఇప్పుడు 3 రోజులు ఉండటానికి తినడానికే కదా మీరు డబ్బులు కట్టేది. ఇప్పుడు రాకపోతే ఎవరికి నష్టం? మీకే కదా. వచ్చేవాళ్ళందరూ పేర్లు చెప్పండి. రండి. అందరూ ఎంత తొందరగా ఏందందరూ సైలెంట్ గా ఉన్నారు? రే ముత్తో, మనం టూర్కి వెళ్తున్నావా లేదా? ఓయ్ నువ్వు వస్తావా రావా? నా మీద ఎగురుతావే, ఎదురుగా ఉన్నారుగా వాళ్ళని అడుగు. ఓయ్ శోభన, నువ్వు టూర్కి వస్తున్నావా లేదా? అందరూ వస్తే నేను వస్తాను. కవిత నువ్వేమంటా? నేనేదో కోపంలో మాట్లాడాను, అందుకని నాతో మాట్లాడడం మానేస్తుందా? నా కారణంగానే మీకు ఎన్ని సమస్యలు. అట మాట్లాడదు శోభన. శోభన ఏడకు, మాట విను. ఏం మాట్లాడతావు? తప్పకుండా మనతో టూర్కి వస్తుంది. ఏడవకు శోభన. ఏంటి ఇది? ఇంత ప్రాణ స్నేహితంగా ఉంటూ ఎందుకు మీలో మీకు గొడవ? అంతమంది వచ్చి అడుగుతూ ఉంటే నువ్వు ఇలా అలగొచ్చా చెప్పు? వెళ్ళమ్మా, వెళ్ళరామా. ముత్తు, కవిత తప్పకుండా వస్తుంది. మీ టీ తాగండి.
తాగండమ్మా. చెప్పాడు కదా టీ తాగండి బాబు, తాగండి అమ్మా. నా మాట మీద నమ్మకమే కదా, నేను తీసుకొస్తాను. ఇక తాగండి. తప్పకుండా వస్తుంది చూడు. ఇంకా రాలేదు ఇంకా ఎంతసేపు రా? ఇంకా తను రాలేదే. రే ముత్తు, రే రమేష్, వస్తుందా? రే ముత్తు, ఇదే రే మిమ్మల్ని రా. అందరూ వచ్చారా? ఎంతసేపు? సార్, ఒక్క నిమిషం అయ్యో టైం అయిపోతుందిరా. వస్తున్నా పదండి సార్. మీరు ఇష్టం వెళ్ళండి వచ్చినప్పుడు సార్. రండిరా. ఎందుకు ఇంకా చెప్పు, అందరూ వస్తే బాగుండు. కవిత ఆటోనే అవును రైతు కవితలు ఆటలే. రా కవిత, నీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నావో తెలుసా? అండి. భలే పడిపోయా. వస్తానన్నా. జాగ్రత్తమ్మా. వస్తాను సార్. వస్తాం సార్. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. ఓకే సార్. జాగ్రత్తగా వెళ్ళండి. సంజన వెళ్ళొస్తాను. గాజువాక పిల్ల మే గాజులో లగానా, గాజువాక పిల్ల మే గాజులో లగానా, గాజువాక పిల్ల మే గాజులో లగానా, నీ చెయ్యి పట్టలేదా? మాట్లాడుకోండి. జరుగు జరుగు కవిత, ఇంకొంచెం మాట్లాడుకోండి. జరుగు 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 కవిత, మాట్లాడుకోండి. సోమరా నువ్వు మాట్లాడు. ఇద్దరిలో ఉలుకు పలుకులేదు, ఏం చేద్దాం రా? ఇంకో ప్లాన్ అయితే నేద్దాం. మాట్లాడుకోమని చెప్పు. నువ్వు చెప్పు, 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 నువ్వు చెప్పు. ఏ, నువ్వు చెప్పరా? మాట్లాడుకోండి కవిత. నువ్వు మాట్లాడొచ్చుగా, నువ్వెందుకు మాట్లాడలేదు? కవిత, ఇంకెప్పుడు ఈ గాజులు తీయకూడదు, ఓకేనా? ఆ కాలంలో ఇక్కడ 7 బ్రహ్మాండమైన దేవాలయాలు ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. ఆనాటి శిల్పకళా నైపుణ్యం చూసారా? 7వ శతాబ్దంలో పల్లవ రాజుల కాలంలో ఇది ప్రధానమైన ఓడరేవు. అందరూ ఇటండి. ఎలా నవ్వుతుంది? పిచ్చి పిచ్చి పట్టిందా? ఏనుగు నాగలక్ష్మి. అవునేది? జాగ్రత్త. ఏంటి ఆ ఇద్దరేనా? ఎక్కడున్నారు? ఈ జంట కొత్తగా ఉంది రోయ్. పుస్తకాల్లో చదివాను, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. కొంచెం యువతలు జరుగు. దిక్కులు తోడుకున్నారండి. ఏ లోకంలో ఉన్నారు? నీ జతని చేరితే నాలో పరవశం, నీ సఖినై సాగితే సెలయేరే మానసం. నీ జతని చేరితే నాలో ప్రాణమున్న కోతులు. మారింది ఎప్పుడో, మనసైంది ఎప్పుడో, ఇది గుండె చప్పుడో, నువ్వు చెప్పవయా. నీ జతని చేరితే నాలో పరవశం, నీ సఖినై సాగితే సెలయేరే రావడానికి భయపడుతుంది కదా, వదిలే. మీరు రండి. ఉంది. నేనే థ్యాంక్స్.
పర్లేదు. నీ కళ్ళే మూసి ఒక తాళం వేసి బంధిస్తున్నా, నీ హృదయం దాన్ని తెరుచుకురాదామైనా, నువ్వెళ్ళే తీరాలన్నీ చాలే అంటూ వారిస్తున్నా, నీ పాదాలాగో ఆగని ఆగడమది కూనా. ఆశలు శ్వాసలు ధ్యాసలు అన్నీ మారుతున్నాయి నాలోనా, చెలియలు చెప్పే ఊసులు అన్నీ చేరకొన్నాయి చెవిలోనా. ఇది కళ్ళే కాచిన దీపికలా, ఎదగుళ్ళో వెలిగిన దీపికలా, ఇది వరకింది లేవే యాతనలు ఈదరి కచ్చా తెలుపగా. గిరిగింత ఇది ఎంత మధురం, ఏ ఎత్తరగిలింది రసగరసం. కలలతో తాకిన కలువల రాయుని ఇలలో తాకదైనా, ఎదలతో ఎదిగిన భావన రెక్కే ఇది తొడిగేనా. దేవుడి కొడుకులు పాముడి నిలవులు ఎరుగుట వశములు, హృదయపు దీవుల సరసపు తావులు నేడే సృష్టించేనా. సూర్యుడు నువ్వే అనుకుంటూ తామర పువ్వు అవుతున్నా, చూపే చాలు నాపై వాలునది, ఆపై నేను చూస్తున్నా. చెబితే నీతో ఆ వివరం, నా చిత్తం చిగురులు వేయునులే, చెప్పేది వద్దనుకున్నా నా కంట్లో వెలుగుమైన చూపులు. ఇదే చంద్రగిరి